తెలుగు వాళ్ళు కావాలనే కదా రాష్ట్రంలో అంతా తెలుగు ఇక్కడ స్థిరపడడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా మీకు హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ను మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు? పరాయి రాష్ట్రాల ఆర్టిస్టులను టెక్నీషియన్లు పిలిపించుకొని మీరు ప్రోత్సహిస్తే ఇక్కడ వాళ్ళు ఏమైపోవాలి? నేను యాజ్ ఏ బ్రదర్ ఎవరు పేరు చెప్పడం లేదు, పేర్లు చెప్తే కుప్పలు మునిగిపోతాయి, కానీ పద్ధతి కాదు అది. ఇక్కడ ఆర్టిస్టులు పిలవండి, ప్రోత్సహించండి. అన్ని సినిమాలు వాళ్ళకే ఇవ్వమని చెప్తలేం, మనకే ఇవ్వమని చెప్తలేం, కొన్ని వాళ్ళని కూడా పిలిపించుకున్నారు. కానీ మన వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు? పీసి వెంకట్కు 3 ఏళ్ళ వేషం లేదు, అనారోగ్యం వల్ల లేకపోవచ్చు, అతనిది కూడా స్వయంకృత అపరాధం ఉన్నది. అందరూ అట్లా లేరు కదా. కొంతమంది ఆర్టిస్టులు వేరే వేరే బిజినెస్ పెట్టుకున్నారండి, పేపర్లు వేయడం చెప్తున్నాను. ఒకటి విలన్గా చేశాడు ఒక అతను కడపలో కట్టెలు కొడుతున్నాడు విలన్గా, చాలా చేశాడు. గడ్డ ఉంటుంది, గుండు ఉంటుంది. అతను మద్రాసు నుంచి ఉన్న ఆర్టిస్టు. అతని స్టేట్మెంట్ చూసాం, ఇలా ఉంది ఇలా ఉంది, ఇలా ఏం చేయను అని చెప్పేసి. అట్లా చెయ్యకండి మీరు. మన నమ్ముకున్న వాళ్ళని మా సభ్యులకు ఇవ్వండి. కొత్త వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేషాలు అడిగితే ఫ్రీగా చేస్తారంటే వాళ్ళకి వేషాలు ఇస్తే ఎట్లా? మీరు ఎంతో కొంత డబ్బిచ్చి మాట్లాడుకొని మాలో సభ్యత్వం ఉన్న వాళ్ళను, నిజమైన కళాకారులను, ఈ సినిమా ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకు ఇవ్వండి మీరు.